వ్యక్తి గురించి మాట్లాడిన నేను మా అమ్మకి ఏదన్నా అయితే ఖచ్చితంగా పరిగెడతాను. అంత మాత్రం చేత నాకు అటాచ్మెంట్ ఉన్నట్టు కాదు. మాట్లాడుకోవడం పనికి వస్తుంది తప్ప ఇవేమి పనికొచ్చి కాదు అని చెప్పేసి అనుకున్నాను. అది తర్వాత అంటే ఇవన్నీ ఏమి ఇంప్లిమెంటేషన్ చేయకుండా అయినా సరే అంటే ఇది వ్యక్తికి సంబంధించింది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నాకు తెలిసిన ఒక మంచి వెరేషియస్ రీడర్ ఉన్నాడు. ఇంటి నిండా పుస్తకాలే, రోజు ఒక 3-4 బుక్స్ అని చదువుతాడు. నేను ఒకసారి అడిగాను, ఎందుకు పుస్తకాలు ఎందుకు చదువుతున్నావు అంటే జనరల్ కాన్సెప్షన్ ఏదో నేర్చుకుంటున్నాడు, ఏదో తెలుసుకుంటున్నాడు, ఇట్లా. బట్ ద ఆన్సర్ హీ గేవ్ ఈజ్ అవుట్ స్టాండింగ్. ఏమన్నాడంటే అసలు ఎలా పుస్తకం రాయొద్దో తెలుసుకుంటున్నాను. తర్వాత రోజుల్లో హీ స్టార్టెడ్ రైటింగ్ ఏ బుక్. మేబీ నేను కూడా దానికి ఒక చిన్న ముందు మాట రాయమంటే రాస్తానన్నాను. అంటే దాదాపు ఒక 5 to 10 years ఆఫ్ రీడింగ్. హీ జస్ట్ కేమ్ టు నో దట్ ఇందులో ఎంత చెత్త ఉంది. అంటే మనం వినడానికి కారణం అది కూడా. మనం వింటున్నదంతా ఆచరించడం అనేది రూల్ ఏమీ లేదు. వింటున్నది ఆచరించడం అసాధ్యం. ఆచరించగలిగింది ఎప్పుడు ఒక్క మాట మాత్రమే. భగవద్గీతను ఎవడు ఆచరించలేడు, ఎవడి వల్ల కాదు. భగవద్గీత సారాన్ని ఆచరించవచ్చు. అంటే మేబీ 1 line, నిష్కామ కర్మ లేకపోతే నిస్వార్థ కర్మ, వాట్ ఈజ్ ఇట్. ఒకవేళ అది అనుకుంటే దెన్ ఇట్ కంటిన్యూస్. అంతే తప్ప భగవద్గీతను ఎవడు ఆచరిస్తాడు? ఎన్నో శ్లోకాలు ఉన్నాయి, దాని తాత్పర్యాలు ఉన్నాయి. ఇప్పుడు 1 గంటన్నర మాట్లాడితే అందులో ఒక 50 డైమెన్షన్స్ వస్తాయి. ఇంపాసిబుల్ టు ఇంప్లిమెంట్, ఇంపాసిబుల్ అది. కాకపోతే మన మనసులో ఉన్న చాలా లేయర్స్ ఆఫ్ మిస్కాన్సెప్షన్స్ ఒక్కొక్కసారి మాటల ద్వారా తెలుస్తాయి మనకి. తర్వాత కొత్త డైమెన్షన్స్ ఒక్కోసారి పరిచయం అవ్వచ్చు. వింటున్న వాళ్ళంతా నేర్చుకుంటారని అట్లా గ్యారంటీ ఏమీ లేదు. ఇంకోటి స్పిరిచువల్ డిస్కోర్స్ అండ్ టీచింగ్ ఉన్న తేడా అది. టీచింగ్లో లెర్నింగ్ ఉంటుంది, స్పిరిచువల్ డిస్కోర్స్ లిజనింగ్ ఉంటుంది అంతే. నో బడీ ఈజ్ లెర్నింగ్ ఎనీథింగ్, ఓన్లీ లిజనింగ్ అనమాట. ఇలా అనుకున్న లైఫ్ ఇట్లా కాదు ఇట్లా అని చెప్పారు, అండ్ హీ విల్ థింక్ అబౌట్ ఇట్ అంతే. ఇంతకు మాయ అంటే మన కాంటెక్స్ట్. ఇప్పుడు నిసర్గదత్త మహారాజు బీడి తాగుతాడు. అరుణాచలాన్ని వదిలిపెట్టి రమణ మహర్షి పోలేడు, బలహీనత అంటారా? అంటే ఎట్లా నిర్ణయిస్తాం? ఉదాహరణకు నేను మా అమ్మను వదిలిపెట్టి ఉండలేను. అదే అట్లా అనడానికి అంటే అరుణాచలం తప్ప వేరే ఊరు లేనట్టు ఇంకా అక్కడే ఉండిపోవడం అంటే దాన్ని అంటే ఒకదాన్ని పట్టుకున్నట్ట అసలు అది కూడా విస్మరించినట్ట కంప్లీట్లీ. అంటే మనం మాయ అనేది అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదు. అంటే ఒకవేళ దాన్ని చర్చిస్తే, దాని మూలంలోకి వెళితే, చాలా డీకోడ్ చేస్తే ఒక చిన్న మాట దగ్గర వచ్చి ఆగుతుంది. ఇప్పుడు ఇది ఫుడ్ ఫర్ థాట్, ఎవరన్నా ఆలోచించుకోదగ్గది. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన 10 నిమిషాలంతా చెత్త, వదిలేద్దాం. ఏదైనా చూసినప్పుడు ఉన్నది ఉన్నట్టు కాకుండా నీ ఊహను జోడించి చూడడం ద్వారా కలిగేది మాయ. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా. ఏదైనా సరే భూమి మీద ఏదేది ఉందో అది ఉన్నది ఉన్నట్టు కాకుండా దానికి మన ఊహను జోడించి చూసినప్పుడు మాయ పుడుతుంది. అంటే ఒక అమ్మాయి అబ్బాయి కలిసినప్పుడు ఒక అబ్బాయి పుడతాడు కదా, అట్లా చూస్తున్న దానికి నీ ఊహ తోడైనప్పుడు మాయ స్టార్ట్ అవుతుంది. ఇది పుట్టుక, అంటే దాని యొక్క అంకురం ఇట్లా స్టార్ట్ అవుతుంది. ఓ చెప్తాం, ఓ బుక్కే రాయచ్చు ఇప్పుడే. ప్రస్తుతం ఇది ఇప్పుడు నేను చెప్పింది మీరు ఊరికే చెప్పండి. ఏదైనా ఈ భూమి మీద ఉన్నది లేదా ఆకాశంలో ఉన్నది, మీ ఎదురుగా ఉన్నది, మీకు పరోక్షంగా ఉన్నది, మీరు ఏదైతే ఉన్నాయో దేనికది వేరువేరు ఉన్నాయి. చూడండి, గేటుకి గేటు, చెట్టుకు చెట్టు, ఆకుకి ఆకు, పువ్వుకి పువ్వు, దేనికది ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఎవ్రీ థింగ్ హ్యాస్ ఎ ఫార్మ్ అండ్ షేప్ అండ్ ఎవ్రీథింగ్. దాని స్మెల్ కావచ్చు, దాని సైజు కావచ్చు. ఇప్పుడు నేను దీన్ని చూస్తున్నప్పుడు ఆ చూస్తున్న దానికి నా ఊహ జోడించిన క్షణము మాయ పుడుతుంది.
ఆలోచన ఉంటుందండి. ఇది నేను అట్లా చెప్పట్లే అసలు. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఏదైనా చూసినప్పుడు ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, నేను ఇది అన్న ఊహ జోడించగానే మాయ స్టార్ట్. ఉన్నది కాకుండా దానికి ఊహ ఎడిషనల్గా ఆహా జోడించాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇదేమిటి చెప్పు, కానీ ఎవరో సెలబ్రిటీ ఇవ్వగానే ఇది డెకరేషన్ పీస్ అయింది చూసారా, అది అట్లా మాయ స్టార్ట్. అంటే ఉన్నదానికి మీరేదో జోడించారు మీ మనస్సు ద్వారా. ఇప్పుడు భూమికి నా జోడిస్తే మాయ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇది ఈ 4 బండలు ఇక మీద నేను ఇక్కడే కూర్చుంటాను అన్నప్పుడు మాయ స్టార్ట్. నాలో నా అన్నం నాన్న తర్వాత ఫస్ట్ ఊహతో స్టార్ట్ అవుతుంది. ఒకవేళ అది అర్థం చేసుకోకపోతే అది మెల్లగా జర్మినేట్ అయి పట్టుకుంటుంది. ఇప్పుడు మొత్తం భూమి మీద ఉన్న అన్ని పుస్తకాల్లో మాయ గురించి ఏం చెప్పారు అదంతా పక్కన పెడితే దాన్ని జల్లెడ చేస్తే ఇక్కడికి వచ్చి ఆగుతుంది. ఇంతకు మించి లేదు ఇంకా. ఇప్పుడు నేను మాయలో ఉన్నానా మాయలో లేనా అంటే ఈ ఒక్క స్టేట్మెంట్ని చెక్ చేసుకుంటే సరిపోతుంది. అంటే నేను మిమ్మల్ని చూసినప్పుడు మీ గురించి ఏ ఇమాజినేషన్ జోడించకుండా, ఇమాజినేషన్ ఈజ్ ఆల్సో ఎ థాట్, ఇమాజినేషన్ కెన్ బి హైపోథిసిస్ ఆర్ ఇల్యూజన్ ఆర్ అడ్మిరేషన్ ఆర్ రెస్పెక్ట్. ఇదంతా జోడించిన మరుక్షణము మీకు నాకు మధ్యన మాయపడుతుంది. ఇది మనిషిని ఇరికిస్తుంది, బాధిస్తుంది, పరిశాన్ చేస్తుంది, ఏడిపిస్తుంది. నాకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. ఉన్నాం అంటే అక్కడ బంధం ఏర్పడుతుంది, దానికి మనకి మధ్యలో ఒక బంధం ఏర్పడుతుంది. ఆ బంధం ఏమై అంటున్నారా? బంధం ఇంకా కొంచెం దూరం. దాని ఒరిజినేషన్ ఇప్పుడు పుట్టిన పిల్లవాడు ఇట్లా ఉంటాడు కదా, చిన్న వాడికి తెలియదు వాడు ఎవడో, కానీ మనం అనుకుంటున్నాం మన వాడని. ఇట్లా అది జస్ట్ ఒక శిశువు ఉంటుంది అన్నట్టు. ఆ మాయ యొక్క ఒరిజినేషన్ అక్కడ ఉందంటున్నా. దాని తర్వాత అది చాలా రూపాలు తీసుకుంటుంది. ఒక శిశువు కనుక మెల్లగా ఆడ మొగ, వాడి డ్రస్సు, వాడి కులము, వాడి మతము ఇదంతా ఎట్లయితే చొచ్చి చేరుతుందో దానికి జోడిస్తా పోతూ ఉంటాం బేసిక్గా. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే ఉన్నది ఉన్న యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే ఉందో అది ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది. ఒక ఎగ్జాంపుల్ అదేనండి. నమస్కారం, నమస్తే. మనం కలిసాం కదా ఇంట్లో. మీరే కదా ఫోన్ చేసింది. థ్యాంక్ యూ. యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే ఉందో అది చూస్తే ఓకే అది నిజం. దానికి ఏదైనా యాడ్ చేసి మన ఊహల ద్వారా మాటల ద్వారా ఏదైనా యాడ్ చేస్తే అది మాయ. అంతే. అంతే. ఒక ఎగ్జాంపుల్ రీసెర్చ్ చెప్పింది అది కాదు. ఇప్పుడు ఆవిడ ఇక్కడికి ఎందుకు ఇగో ఇది ఊరికి ఇట్లా పట్టుకోండి, క్వశ్చన్ చేశారు కదా, ఎందుకు రామ్ అనేది అలా మాట్లాడదు, ఊరికి వాళ్ళ దగ్గర పెట్టు. యాక్చువల్లీ ఆవిడ ఎందుకు వచ్చారు అనే విషయాన్ని మీరు చూడలేకపోయారు కాబట్టి మీరు మాయ జోడించి మీ ఇమాజినేషన్ అదంతా కూడా మీ ఫీలింగ్ ఏదైతే ఉందో అది చెప్పారు, అదే మాయ. అంటే ఇప్పుడు ఏం జరుగుతున్నా ట్రూత్ అంటే ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమిటంటే ఏదన్నా చూడండి. ఇప్పుడు చెప్పేది మాయ ఎప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. నేను చూసినప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, ఆమె చూస్తే ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. దాని అర్థం ఏంటి? అసలు లేదని. ఇట్ ఈస్ నాన్ ఎగ్జిస్టెన్షియల్. కానీ అది ఎంత ప్రొఫౌండ్ అంటే ఇప్పుడు చంద్రారెడ్డి అన్నది కూడా ఆలోచన. అంటే శుద్ధమైన చూపులో జస్ట్ మీరున్నారంతే, పేరు కూడా లేదు. అప్పుడు మన మధ్యన ఏ మాయ లేదన్నమాట. ఇంకా చెప్పాలంటే నేనే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, ఈ చర్చ అక్కర్లేని ఒక జవాబు మీరే ఇస్తారు. మీరు ఇన్ని చూశారు కదా, ప్రతి దాని గురించి ఒక ఒపీనియన్ ఉంది కదా. ఒపీనియన్ అంటే ఆలోచనే కదా, తద్వారా మాయ ఉన్నట్టే. తద్వారా మాయ ఉన్నట్టే. ఇప్పుడు మీ అబ్బాయి అంటే ఇది మాయ ఉంది, ఇది నా ఇల్లు మాయ ఉంది. ఇది ఖచ్చితంగా కొంచెం అడిట్ అయితే బాధ ఏదో వస్తుంది. ఇప్పుడు మీ ఎడమ చేయి చూపించండి నాకు, దాని గురించి ఏం ఒపీనియన్ ఉంది మీకు? కాదు 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 నేను అన్నది మీరు ఇప్పుడు అనుకోకుండా పోలుస్తున్నారు నేను చెప్పినందుకు. బట్ మీరు ఇన్ రియల్గా మనం ఎప్పుడు ఆ యాంగిల్ చేయని చూడం మాటి మాటికి. అంటే ఒక న్యూట్రల్ లుక్ ఉంటుంది.
ఒక అవసరం గురించి అనట్లే. అంటే అన్నిటినీ రకరకాల ఉద్దేశాలతో చూసే మనమే కొన్నింటిని ఏ ఉద్దేశం లేకుండా చూస్తున్నాం. అక్కడ మాయ లేదని అర్థం. అంతే. అంటే అంతకుమించి పెద్ద వ్యాఖ్య లేదు. ఇప్పుడు ఉదాహరణకి భూమి పట్ల మనకు ఒక థాట్ ప్రాసెస్ ఉంది, తద్వారా భూమి గురించి మాయ ఎస్టాబ్లిష్ అయ్యింది ఆల్రెడీ. ఇప్పుడు నా నేల అని ఒక దేశభక్తుడు అంటాడు, అది మనం దేశభక్తి అనొచ్చు, బట్ స్పిరిచువల్ సెన్స్లో ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్. జనాల కోపాలు వస్తే అక్కడికి వెళ్ళకూడదు. ఇప్పుడు అదే మీ భూమి అనుకోండి, ఇది నా భూమి, దీంట్లో ఒక ½ ఇంచ్ వేరే వాడు తీసుకున్నా కూడా మీకు కోపం వస్తుంది. బికాస్ అటాచ్మెంట్, దాని ఒరిజినేషను ఆ భూమికి మీ యొక్క ఒకానొక ఎమోషన్ని ఊహని జోడించారు. ఇప్పుడు మీ యొక్క మెమరీ పోతే దీని పట్ల అంటే యు ఆర్ అవుట్ ఆఫ్ మాయా. మీరు అవుట్ ఆఫ్ మాయా అంటే మాయని క్రియేట్ చేస్తుంది. సరిగ్గా చూస్తే ఒక సింగిల్ థాట్, దాని అది ఇట్స్ బిగిన్ విత్ ఇమాజినేషన్ అండ్ అట్రిబ్యూషన్. ఇప్పుడు మనందరి అనుభవం ఒకటి ఉంది. ఒకసారి ఆకాశాన్ని చూడండి, చిన్నప్పటి నుంచి చూసాం కదా, ఏమన్నా అనుకున్నారు ఆకాశం గురించి అంటే దానికి మనకు మధ్యన మాయ ఎస్టాబ్లిష్ కాలేదని అంతే. అంతకుమించి ఏమీ లేదు మాయ అని. ఇప్పుడు ఎవరు రమణ మహర్షి అంటే ఆకాశాన్ని చూసినట్టు అన్నిటిని చూశాడు, దేని మీద ఏ ఒపీనియన్ లేదు. ఇప్పుడు మాయ, ఇప్పుడు ఉదాహరణకి ఈ భూమి గురించి నా ఉన్నది ఉన్నట్టు చూశాను అనుకో, అసలు నా అన్నది పుట్టదు. ఇప్పుడు నేను అట్లా జీవిస్తున్నాను కాబట్టి నేను ఈ స్టేట్మెంట్ ఇవ్వగలను. మళ్ళీ పండితుల కథ వేరే, నాకు తెలియదు. అలాగని ఇప్పుడు కూర్చున్న దాన్ని బాగా చూసుకున్నా అందరికంటే బాగా చూసుకుంటాను అంటే అట్లా చూసుకున్నంత మాత్రాన ఒకదాన్ని నేను ఇది పొద్దు నుంచి వేసుకొని తిరుగుతున్నా, నాకు అటాచ్మెంట్ ఉన్నట్టు కాదు. కాదు అంటే నేను దాన్ని ఉపయోగించుకుంటున్నాను అంతవరకే తప్ప బంధము లేదు. ఇదే వ్యక్తి బంధముతో కూడా ఉంది, ఇద్దరు ఒకలా కనిపిస్తారు. ఈ మిస్కాన్సెప్షన్ పోగొట్టాలని సమాజం ఏం చేసింది, సన్యాసం క్రియేట్ చేసింది. తద్వారా అట్లీస్ట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది, అతను సర్వసంగ పరిత్యాగి, అతనికి ఏం అక్కర్లేదు కాబట్టి నమ్మొచ్చురా. ఇది కూడా మాయనే. అతని మనసులో ఏముందో మనకు తెలియదు. ఒక్క 5-10 నిమిషాల్లో వెళ్దాం అంటే వెళ్తూ వెళ్ళిపోతుంది కాబట్టి. ఒపీనియన్ తర్వాత ఫస్ట్ ఉన్నది ఉన్నట్టు చూడకుండా మన స్థితి మాయకి పుట్టుక స్టార్ట్ అవుతుంది. అంటే మీరు నిజంగా సాక్షిగా చూస్తే థాటే పుట్టదు, థాట్ కూడా పుట్టకుండా ఒక దాన్ని చూడడం అనేది ఎగ్జిస్టెన్షియల్గా ఒకటి ఉంది. అక్కడితో ఆగిపోయింది చూసారా. అంటే దాన్ని మీరు ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలేదు. తద్వారా దానికి మీకు ఉదాహరణకి ఆకాశంలో ఏదో రాకెట్ పోతుంది, కానీ ఆ ఏరియా మీరు కొన్నారనుకోండి, ఎవడరా మన దాంట్లో రాకెట్ పోనిస్తున్నాడు, స్టార్ట్ అయింది. నమస్తే అమ్మ, నమస్తే, దొరికిందా అమ్మయ్య, పుంటి కదా. అయిపోయింది ఆ 2 నిమిషాలు. అంటే ఒక చిన్న కాంటెక్స్ట్ జస్ట్ ముగిస్తున్నాం. ఇంకొక లేదు తెలుసుకోగానే పోతుంది అంతే. అది మాయ స్పెషాలిటీ అది. అయితే దీనికి అంటే పండితులు వాళ్ళ వ్యాఖ్యలు కాకుండా కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లో కొన్ని డైమెన్షన్స్ ఉన్నాయి. ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్. అదే స్పిరిచువాలిటీ అంటే. మళ్ళీ ఎవరిని మనం ఎక్కడ ఇరికించకూడదు, భ్రమలు క్రియేట్ చేయొద్దు, ఒక ఉద్యమం క్రియేట్ చేయొద్దు. అదే రియల్ ఆథెంటిక్ స్పిరిచువాలిటీ అంటే దానికి యాడెడ్ ఫ్లేవర్స్ అక్కర్లేదు. ఏది ఉందో అది ఉంది. ఇప్పుడు అది ఉంది, దాని స్థితి స్పిరిచువలే, కానీ దానికి తెలియదు. మన స్థితి స్పిరిచువల్ అనేది మనిషి తెలుసుకోగలడు. ఒక బాతుకి ఈ నేలతో అటాచ్మెంట్ ఉండదు, ఒక యోగికి ఈ నేలతో అటాచ్మెంట్ ఉండదు. కానీ బాతు ఆ నేలలో ఉన్న పురుగులు తింటుంది, అట్లాగే యోగి ఆ నేలలో పండిన పంట తింటాడు. కానీ అది వెళ్ళిపోవాల్సి వస్తే హాయిగా వెళ్ళిపోతుంది, దానికి ఏం మనసు లాగదు. ఒక యోగి మానసిక స్థితి దాదాపు అంతే, అంతకంటే కొన్నిసార్లు బాగుంటుంది కూడా. బికాజ్ అట్లీస్ట్ ఇట్ డజంట్ నో. ఒక కుక్కకు మాయ పుడితే అది చాలా సఫర్ అయిన సందర్భాలు ఉంటాయి, అంటే మనిషి ట్రైనింగ్ వల్ల.
ఉన్నది ఉన్నట్టు చూసినప్పుడు అక్కడి నుంచి మాట్లాడితే అదంతా జ్ఞానమైంది. ఉన్నదానికంటే ఎక్కువనో తక్కువనో చూసి మాట్లాడినప్పుడు అదంతా వ్యవహారమైంది, అజ్ఞానమైంది. అంతే. ఇంకా ఇప్పుడు సినిమా అంటే ఉన్నదానికంటే ఎక్కువ లేదా తక్కువ, వేదం అంటే ఉన్నది అని. ఇప్పుడు దీనికి ఎట్లా బయటపడాలనే వాళ్ళకి మనకి దాదాపు అందరికి తెలిసిందే జ్ఞాన మార్గము, కర్మయోగము, ధ్యాన యోగము, ఆ తర్వాత భక్తి యోగం. మళ్ళీ దీంట్లో కూడా మాయ పట్టుకుంది. అంటే మా గురువు గారు చెప్పిందే జ్ఞానము, మాయ. అట్లాగే మేము చేసే భక్తే కరెక్టు, మేము తామరపూలు పెడతాము, ఇది మాయ. కానీ ఒరిజినల్ మీనింగ్ ఏంది? అసలు భక్తి చేస్తున్నప్పుడు అంతా పరమాత్మనే, ఏం జరుగుతున్నా అది పరమాత్మ వల్లే, లేదా శివుడి వల్లే, లేదా వెంకటేశ్వర స్వామి వల్లే, లేకపోతే ఇంకేదో అనుకున్నప్పుడు మాయ పట్టుకోదు. అట్లా కాదు, కాదు కాంటెక్స్ట్. అది నువ్వు రాంగ్ క్వశ్చన్, రాంగ్. అది కాంటెక్స్ట్ తర్వాత చెప్తుంది. నేను చెప్తున్నది ఒక వ్యక్తిగతంలో నీ ద్వారా ఏం జరుగుతుందో అంటున్నా. నీ ద్వారా నీకేం జరుగుతుంది? ఎగ్జాంపుల్, నాకు ఆకలి అయింది, దేవా నీ వల్లే అయింది. ఈరోజు నాకు ఆకలి కాలేదు, ఓహో ఇలా ఈరోజు కృప చూపించావా అన్నప్పుడు మాయ లేదు. ఒక్కటి పట్టుకున్నప్పుడు మాయ లేదు. రెండోది, అది ఎప్పుడు వదిలిపెట్టకు. వ్యక్తిగతం, ఇది వ్యక్తిగతమే. రెండవది, మన ధ్యాన యోగంలో అన్నిటి మీద నుంచి మనసు పక్కకు జరిపి నీ శరీరంలోనే ఏదన్నా ఒక భాగం మీద కేంద్రీకరిస్తే మాయ అంటుకోదు. అంటే ఇప్పుడు నాకు కుర్చీ మీద మనసు అయింది, దీని మీద మనసు అయింది, ఒక వ్యక్తి మీద మనసు అయింది, అందుకే ఎప్పుడు వాడిని గమనిస్తూ ఉన్నా, వాడు కింద పడితే తట్టుకోలేకపోతున్నా, వాడు నాకు చెప్పకుండా పోతే కోపం వస్తుంది. ఇట్లా నీ యొక్క మనసు వేరే వాటి మీద లగ్నమైంది. భక్తిలో పరమాత్మ లేదా నమ్మించే ఆరాధ్య దైవం ఎవరన్నా కావచ్చు. ఒకటి ఏం జరిగినా, యాక్సిడెంట్ అయినా కారు ఇప్పించింది ఆయన్నే, నీకు యాక్సిడెంట్ చేసింది ఆయన్నే. తర్వాత అది వేరే కాంటెక్స్ట్. మనం దేశభక్తిలోనే దేశభక్తి కూడా. అంటే అది నువ్వు ఏది భారతదేశం అనుకుంటే ఇంక ఏం జరిగినా దానికోసం నువ్వు చేయడమే. కానీ అందులో ద్వేషము కానీ వైమనస్యత కానీ ఉండదు, కోపం ఉండదు. అట్లా ఉందంటే అది భక్తి కాదు, మళ్ళీ నీ పర్సనల్ ఎజెండా వచ్చేసింది. ఇప్పుడు ధ్యానం అంటే నాకు చెట్టును పట్టుకుంది మనస్సు, వీళ్ళని పట్టుకుంది, వాళ్ళని పట్టుకుంది, భక్తులను పట్టుకుంది, మళ్ళీ మాయ స్టార్ట్ అయింది. అట్లా కాకుండా నీ శరీరంలోనూ ఒక భాగం మీద ఫోకస్ చేయడం వల్ల మాయ డిసప్పేర్ అయిపోతుంది. అంటే నీ టార్చ్ లైట్ నీ మీద వేసుకోవడం. శ్వాస మీద ధ్యాస అన్నారు కదా ఫర్ ఎగ్జాంపుల్. అంటే నీ మనసు ఎప్పుడు పక్కకి వెళ్ళిందా నీ మీదకి తీసుకొస్తే ఉన్నది నీవని, నువ్వు తప్ప ఇంకొకటి లేదని అట్లా మెల్లగా మనసు అడిగే ఒక అవకాశం ఉంది. చైనాలో హృదయ స్పందనను కూడా చూస్తారు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ నా హోల్ ఫోకస్ నా హృదయ స్పందన మీద ఉంటుంది అన్నమాట. తద్వారా మనసు ఇంకా దేన్ని పట్టుకోదు. అట్లా మాయ కూడా హృదయ అంతే అంతే అంతే. ధ్యాన యోగంలోనేమో భగవంతుడు అన్నారు, ధ్యాన యోగంలో ఒక దాని మీద అంటే దాన్ని పర్టికులర్ నమ్మకం వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర అసలు లేదా శివుడు ఆజ్ఞ లేదు, ఏమైనా కొట్టదు అని ఇవన్నీ మాట్లాడుతుంటాడు. అందుకే దాన్ని విచారణ చేయవలసిన స్టేట్మెంట్స్. ఇప్పుడు ఉదాహరణకి ఏవైతే బ్రహ్మవాక్యాలు ఉన్నాయో, లేకపోతే అహం బ్రహ్మాస్మి, లేకపోతే అయమాత్మం బ్రహ్మ ఉన్నాయో, ఇవి లిటరల్గా తీసుకోవడానికి వీలు లేదు. అది ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సింది. ఇప్పుడు ఈ 2 మార్గాలు అయిపోయినాయి కదా, మూడోది జ్ఞాన మార్గం. ఇప్పుడు ఇది జ్ఞాన మార్గంలోకి వస్తుంది. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి ఎట్లా అయింది అనుకోవడం కాదు, పుస్తకాలు రాశారు కాబట్టి నేను అనుకోను. ఇప్పుడు మనం ఈ ఇంట్లో పుట్టాం కాబట్టి నేను ఈ కులం అనుకోవడం అన్నది వేరే. అసలు ఈ కులం నాది ఎందుకు అయింది అన్నది విచారణ. ఓకే, అంటే వై ఐ కాల్డ్, నేను ఈ కేటగిరీలోకి ఎందుకు వస్తాను తెలుసుకోవడంతోనే యు ఆర్ అవుట్ ఆఫ్ ఇట్ అన్నమాట. మీరు ఇంతకుముందు చెప్పింది ఏదైతే ఉందో, అంటే శివుడు ఆజ్ఞ లేనిది చేమైనా కొట్టదు, అలాగే అన్నీ భగవంతుడే, భక్తి మార్గంలో ఉన్నాను, అన్నీ భగవంతుడే అనుకుంటున్నాను, అన్ని భగవంతుడే అని అనుకుంటున్నాను తప్ప నిజంగా అన్ని భగవంతుడే అనుకోవడం లేదు, నిజంగా అనుకోవడం లేదు. అంటే ఇక్కడ ఛాయిసే లేదని. ఇప్పుడు కారు ఇప్పించింది ఆయన్నే, యాక్సిడెంట్ అయితే అన్నప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఎందుకు ఇట్లా చేసినావు అంటాం మన సినిమాల్లో కానీ ఎక్కడైనా.
అట్లా కాకుండా సాధించామన్నప్పుడేమో నేను సాధించాను అనుకుంటున్నాను. ఏమీ అక్కడ ఏదో అడ్వర్స్గా జరిగింది అనుకున్నప్పుడేమో భగవంతుడు నిర్ణయం ఇది, నేనేం చేయగలను అని చెప్పి అనుకుంటున్నాను. ఈ భూమి మీద మోక్షానికి ఆనందానికి అత్యంత దగ్గర దారి భక్తే. అంటే నీకు ఏ జ్ఞానం అక్కర్లేదు, నీకు తెలివి అక్కర్ ఏం అక్కర్లే, జస్ట్ ఎవ్రీథింగ్ అట్రిబ్యూట్ టు యువర్ గాడ్. నువ్వు నచ్చిన దేవుడికి. ఇంత బంధువులు వచ్చారు, వెంటనే నమస్కారం, ఎంత చక్కటి పని చేసావు. హఠాత్తుగా ఎవరో కొట్టాడు వెళ్ళిపోయారు, ఎందుకు ఇట్లా చేసావు నువ్వు? ఎవ్రీథింగ్ నువ్వే నీ మీద వేసుకోవట్లే, ఏది వేసుకున్నప్పుడు అదే ఆ భారం లేదు. తద్వారా ఛాయిస్ లేదు. ఈరోజు భోజనం లేదా, ఎందుకు వండలేదు నా కోసం, అట్లా కాదు. ఈరోజు ఎందుకు భోజనం లేదా నాకు, సరే నీ ఆజ్ఞ ఎట్లయితే అట్లనే పో. తద్వారా ఎప్పుడు ప్రశాంతతలో ఉంటాను. ఇది అల్టిమేట్. అంటే ఏ మాత్రం ఎంక్వైరీ చేయకుండా, పుస్తకాలు చదవకుండా, వేదం చదవకుండా దీన్ని పూర్తిగా ఆచరించడం లేదు అంటే అనుకుంటున్నాను తప్ప, అంటే నాకు భగవంతుడిని చాలా నమ్మకం, నేను లేకపోతే భగవంతుడు అంటే భగవంతుడి ఆజ్ఞ నాది అని చెప్పి అనుకుంటున్నాను తప్ప, దాన్ని పూర్తిగా మళ్ళీ 100% నమ్మకపోవడం అనే దాంట్లోంచి మనం అంటే సగం సగం అయితే సగం సగం అనే దాంట్లో ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇదే సర్వస్వం అని అనుకున్నప్పుడు, అంటే ఇప్పుడు నా ప్రతి కదలికకి ఇదే కారణం ఏం పేరు పెట్టాలి? మీ నమ్మకం అనేది ఏంటంటే భగవంతుడు ఉన్నాడు అనుకున్నా అన్నది, ఉన్నాడో లేడు రూఢి అయింది కదా. నమ్మకం అంటే సగం సగం అన్నారు కదా, నమ్మకం అంటే ఇంకో పదం ఏం వాడాలి? నమ్మకం. ఇంకా అది సత్యం, అది నువ్వు అనుకుంటున్నావు. సత్యం అది నాకు తెలియదు, ఏదైనా కొత్త పదం కనుక్కున్నా. నాకు ప్రస్తుతం తెలియదండి. సత్యం సత్యము సత్యం. ఇప్పుడు నా ఎగ్జాంపుల్ భాషలో పడ్డం కాదు. ఒకవేళ దీని వల్లనే నేను ఈరోజు టీ తాగాను, కొన్నిసార్లు తెలియదు అంటే తెలియదు అంటున్నా కదా, తెలుసుకుందాం. ఇప్పుడు నాకు టీ తాగడం వల్ల కడుపు నొప్పి వస్తే కూడా నేను వెంటనే చిరునవ్వుతో ఇది దీనికి కూడా నీవే కారణం, ఏదో కారణం ఉండే ఉంటుంది అని చెప్పడం వల్ల ఛాయిస్ లేదు, డ్యూయాలిటీ లేదు, ఆ తర్వాత భారం లేదు, నువ్వు నిరంతర శాంతి ఉంటుంది. అంటే దెర్ ఇస్ నో బ్లేమింగ్, ఎవరు లేరు బ్లేమ్ చేసేవాడు. అంటే ఇంకా ఏ మాయలోనే పడే అవకాశం లేదండి, ఏం జరిగినా కూడా నిమిత్త మాత్రంగా చూడగలరు. కానీ వీటన్నిటిలో ఒక చిక్కుంది, అది లాస్ట్లో ఒక స్టేట్మెంట్ చెప్పి ముగిద్దాం. అంటే ఇప్పుడు భక్తి మార్గంలో కానీ ధ్యాన మార్గంలో ఒక చిక్కుంది, ఓన్లీ జ్ఞాన మార్గంలో చిక్కు లేదు. అంటే విచారణ చేసి ఎవడైతే రియల్గా ఉంటాడో, ఇప్పుడు ఇతను మాటికి ఇట్లా చూడాలి కదా, అతను మాటికి ఫోకస్ చేయాలి. జ్ఞాన మార్గంలో ఇది కూడా పోతుంది అనమాట. అంటే నీవు ఇక్కడ ఉన్నావు, నీకు కంటికి కనిపిస్తున్నది కనిపించింది అంతా నీలో భాగమే అని తెలుసుకోవడానికి. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మను అంటే నీవు బ్రహ్మవు, మిగతా వాళ్ళు కాదని కాదు, నువ్వు ఈ ఉన్నదంతా బ్రహ్మమే. తద్వారా ఇప్పుడు ఎవరైతే నా చుట్టూ ఉన్నారో వీళ్ళంతా నాలో భాగమే అని ఒక అవగాహన కలిగింది. అది ఎట్లా అన్నది విచారణ, అది వేరే సంగతి. అది ఇట్ విల్ టేక్ టైం. విచారణ అన్నది ఇట్ విల్ టేక్ టైం. అంటే రూఢిగా ఎవరికి తెలుస్తుంది అంటే జ్ఞాన మార్గంలో ఉన్నవాడికి రూఢిగా తెలుస్తుంది. అట్లీస్ట్ ఇక్కడ ధ్యాన మార్గంలో నేను ఒక దాని మీద ఫోకస్ చేయడం ఉంది, లేకపోతే జపము తప్పము ఉంది, దీంట్లో అట్లీస్ట్ ప్రతిరోజు పూజ పురస్కారం ఇది కూడా ఉంది. అక్కడ అన్నీ పడిపోతాయి, ఏది లేదు. దీనికంటే వీటికి ఇప్పుడు ఎవరన్నా దీన్ని ఏమన్నా అంటే నాకు కోపం వచ్చే ప్రమాదం ఉంది. అదొక్కటే ప్రాబ్లం. అటాచ్మెంట్ అది హైయెస్ట్ అటాచ్మెంట్. అందుకని ఏదైతే మనం అనుకుంటున్నాం దానికి ఏమన్నా అయితే తట్టుకోవడం కష్టం అన్నమాట. ఇప్పుడు త్యాగరాజ స్వామి అన్ని వదిలేసి రాముల వారిని పట్టుకున్నారు. రాముల వారిని ఎవరన్నా ఏమన్నా అంటే కష్టం తట్టుకోవడం, అట్లా అదొక చిక్కుంది. కానీ ఇదంతా మళ్ళీ కాంప్లికేటెడ్ కాకుండా ఎవరైనా మాయ నుంచి బయటపడాలంటే ఏదైనా ఒక పని ఎంచుకొని ప్రాపంచిక విషయాలు దానికి జోడించకుండా జీవితకాలం కనుక చేయగలిగితే మాయ దానంతరదే పడిపోతుంది అనేది ఒక అనుభవసారం. ఇది ఈజియెస్ట్. అంటే ఈ భూమి మీద నివసించే వ్యక్తులకి అందరికీ వర్తించేటువంటి ఒక స్టేట్మెంట్. జ్ఞాన మార్గం అందరికీ వర్తించకపోవచ్చు. అంటే ఎవడే విచారణ చేస్తాడు, ఏం విచారణ చేస్తాం, ముందు కూరగాయలు తీసుకురాపో, అయిపోతుంది. మమ్మీ డాడీ అని పిల్లలు వస్తే అయిపోతుంది. ఇప్పుడు నేను మెడిటేషన్ చేస్తున్నా, పక్కన క్యాక్ అంటే నా మైనస్ ఆగిపోవచ్చు. అంటే ఏదో ఒక అడ్డంకి ఉంటుంది. తర్వాత నువ్వు ఆరాధించే దైవం ఎవరన్నా డిస్రెస్పెక్ట్ చేస్తే నీకు కొంచెం
ఏదో ఉంటుంది, సంథింగ్ ఏదో ఒక కారణం ఉంది. ఎందుకంటే స్టిల్ రెండు ఉన్నాయి, ద్వైతం ఉంది. ఇప్పుడు ఇదేమిటంటే అన్ని పనులు ప్రపంచంలో ఉంటే చెయ్యి, ఓకే అండి. స్వార్థ కర్మ కామకర్మ చేయిపో. ఓకే. తద్వారా ఇదంతా ఒక మాయ. తెలిసే చేస్తున్నాను, తెలిసే పిల్లల్ని కన్నాను, తెలుసు నాకు కష్టాలు ఉంటాయని, ఇదంతా ఓకే, ఫైన్, ఓకే, యూ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్. ఓకే. బట్ ఈ మొత్తం ఎవ్రీడే యాక్షన్లో ఏదైనా ఒక్క పని ప్రాపంచిక విషయాలు అంటకుండా చేయడం మొదలుపెట్టాలి. ఓకే. అంటే ఎగ్జాంపుల్, ఈ అరుగులు తుడవడం దానికి ఏ సిగ్నిఫికెన్స్ లేదు, బట్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఎవ్రీడే. ఎట్లయితే మనం దేవుడికి పూజ చేస్తాము, నైవేద్యం పెడతాము, దీపం పెడతాము, అట్లా ఎవ్రీడే వేరెవర్ యు ఆర్, ఎక్కడ గోడలు ఉన్నా క్లీన్ చేస్తున్నాం. ఓకే. అదొక్కటి ఎలా చేస్తున్నామంటే పేరు ప్రఖ్యాతుల కోసం కాదు, డబ్బు కోసం కాదు, ఎవరో చూస్తారని కాదు, గుర్తింపు కోసం కాదు, ఆనందం కోసము కాదు, తృప్తి కోసము కాదు. సూర్యుడు ఇట్లా వస్తున్నాడు కదా, అతని ప్రాపంచిక విషయాల కోసం వస్తలేడు, జస్ట్ కమింగ్. చెట్టు ప్రాపంచిక విషయాలు ఏమి అంటుకోకుండానే ఫ్లవర్ పూస్తుంది. మొట్టమొదటిసారి ఆ చిన్న చేష్టలో ఎగ్జిస్టెన్స్ అనేది నీకు పరిచయం అవుతుంది అన్నమాట. న్యాచురల్ అంటే మనస్సు అస్సలు అంటుకొని చేష్టగా మారుతుంది. ఇది మాయ నుంచి బయటకు వస్తుంది. అంటే యాక్చువల్గా మిగతా అన్నింటిలో కొంచెం కష్టం. దీంట్లో చెప్పేది అంటే ఏ పని చేసినా నిష్ఫలాపేక్ష అంట, అంటే ఏ విధమైన కోరిక లేకుండా చేసి పని అని చెప్పాను. అని అర్థం కాదు ఎవరికి. అది అర్థమయ్యే స్టేట్మెంట్ ఏంది, ప్రాపంచిక విషయాలు జోడించకు. ప్రాపంచిక విషయాలు అంటే పేరు ప్రఖ్యాతులు వస్తాయని చేయకు, డబ్బు వస్తుందని చేయకు, గుర్తింపు కోసం చేయకు, అట్లాగే ఆనందం కోసం చేయకు, కిక్కు కోసం చేయకు, తృప్తి కోసం చేయకు, రెండో ఏమి ఉండకూడదు, టైం పెట్టుకొని చేయకు. ఏది లేదు దానికి, లిమిట్స్ లేవు, బౌండరీస్ లేవు, ఏమి లేవండి అస్సలు. అలా గనక చేస్తే లిటరల్గా మైండ్ ఏదైనా ఒక్క పనైనా స్టార్ట్ చేయమని, అప్పుడు ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ మూవ్మెంట్. మనం అన్ని చేయలేము, అన్ని చేయాలి. ఇలా చేస్తూ చేస్తూ సంసారాన్ని వదిలించుకుంటూ ఎక్కువ అవి చేస్తూ రావాలి. అట్లా లాస్ట్ ఒక 5 to 10 years పూర్తి నిష్కామకర్మకు రావచ్చు. నిష్కామకర్మ అట్లా మాయ ఎంటర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి పిల్లలు ఉన్నారు, కామకర్మ చేయవలసిందే, కానీ కొంచెం పిల్లలు పెరుగుతున్నారు, డబ్బు వచ్చేసింది, ఆ పనికి ఇంకొక పని జోడించావు. ఇప్పుడు ఆయన ఫుడ్ పెడుతున్నాడు కదా, తేజన ఆయన, సో అది ఒక్కటి నిష్కామంలో పెట్టాడు దాన్ని. మిగతా అంతా ఆయన బిజినెస్, స్కూల్ స్కిల్స్ ఏమైనా ఉంటే చూసుకో, అక్కడ ఖచ్చితంగా అది ఫ్రీనే, మేము ఏదైనా ఫ్రీనే అంటే ఆయన ఉండడు. అట్లా కుదరదు. ఏదో ఒక పని, ఏదో ఒక్కటి చిన్నది ఇన్సిగ్నిఫికెంట్ వర్క్ ని ఎవ్రీడే వన్ షుడ్ డూ. అది ఊరితో సంబంధం ఉండొద్దు, దాని నుంచి ఏమి ఆశించకూడదు. ఏ ఊర్లో ఉన్నా, అడవిలో ఉన్నా రాయి ఉంటే నీళ్ళు చల్లి తుడవాలంతే. ఓకే. ఇదేంది, నువ్వు తుడుస్తలేవు, ఇప్పుడు ఎగ్జిస్టెన్సే తుడుస్తుంది. నువ్వెప్పుడు తుడుస్తావు, మైండ్ ఉన్నప్పుడు. నేను ఎప్పుడు తుడుస్తాను, నా మైండ్ ఉన్నప్పుడు. ఇప్పుడు మైండే లేదు ఇంకా, కానీ అలాగని మెకానికల్గా చేస్తలేవు. ఎట్లయితే ఒక ఫ్లవర్ పూర్ణ శ్రద్ధగా విరబూసి తన శక్తినంతా అట్లా నీ శక్తినంతా ఉపయోగించి మూల గిలికి తుడిచి మొత్తం చేస్తాం. ఎందుకంటే ఊరికే ఇప్పుడు మనకు కనురేప వస్తున్నాం తెలియకుండానే అలా జరిగిపోవాలి. నిజంగా అర్థమైతే ఈ ప్రపంచంలో ఏది వదలక్కర్లేదు. అందులో ఒక్క అంశాన్ని మొదలుపెట్టి ఆ ఒక్క అంశం నుంచి దీపపు కాంతి విస్తరించినట్టు అన్నిటి మీద ప్రసరింపజేస్తే, ఇది కనుక పట్టుకుందనుకో తెలియకుండా నిస్వార్థం అన్నిట్లో స్టార్ట్ అవుతుంది. అట్లా మాయపడిపోతుంది. అప్పుడు నువ్వు ఉత్త కదలికగా ఉంటావు, ఆలోచనగా కాదు. ఎవరిని అడిగితే నేను తండ్రిని నేను అని చెప్పు, కానీ నీకు అంతర్గతంగా తెలుసు. ఎట్లయితే సూర్యుడు కదులుతున్నాడో ఫర్ నో రీజన్, ఎట్లయితే ఫ్లవర్ అయితే వస్తుందో నో రీజన్, అట్లా నేను కదులుతున్న రీజన్ లేదు, అట్లా నాకు పుట్టుక లేదు, నాకు మరణం లేదని ఒక వ్యాఖ్యకి ఒక అర్థమవుతుంది ప్రాక్టికల్లీ. అట్లా చాలా పొలం చూద్దాం పండి. ఇప్పుడు కుటుంబ సభ్యులతో మనం కలిసి ఉన్నప్పుడు సామరస్యంగా మంచి సామరస్యం పెంపొందాలి మన మధ్య అని ఈ మధ్య ఒక వీడియో చేశారు. అలా మంచి సామరస్యం ఉండాలంటే ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నప్పుడు ఎక్కువగా కలిసి ఉండే వాళ్ళతోటి తక్కువ మాట్లాడుకోండి అని మీరు ఒక మంచి వీడియో చేశారు. చాలా అప్లాజ్ వచ్చింది దానికి. అయితే అటువంటి మంచి విషయం చెప్పినప్పుడు దాని గురించి కొంచెం ఎలాబరేట్ చేయండి, 2 ముక్కల్లో. మన నోరు చేసే చేటు అంతా ఇంత కాదు,
నోరు మాట్లాడుతుంది, తద్వారా మొత్తం పెంట అవుతుంది. నోరు అడ్డగోలుగా తింటది, దానివల్ల ఈ రెండు పోతే లైఫ్ బాగుంటుంది అంతే. అదే దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసేది కాదు, అర్థం చేసుకునేది. కంట్రోల్ చేస్తే మళ్ళీ వారం రోజుల తర్వాత అంతకంటే ఎక్కువ ఆగుతాం. ఇవన్నీ ఆధ్యాత్మికత కానీ జీవితం కానీ యూ కెన్. ఫర్ ఎగ్జాంపుల్ నిద్రని కంట్రోల్ ఎంతసేపు చేస్తారు? అది ఆ గంట తర్వాత కమ్మేస్తుంది. మైండ్ కంట్రోల్ చేసే కొద్దీ అది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. మైండ్ అనేది కంట్రోల్ చేయలేదు. అది అర్థం చేసుకోవడమే. మాట ఇలా అవసరం లేదు. ఉదాహరణకి ఎవరైనా ఇద్దరు మాట్లాడుతుంటే మనం తలదూర్చొద్దు అన్నది బిగిన్ చేయాలి. అతి తక్కువ మాటల్లో విషయాన్ని చెప్పి పక్కకి జరగాలి. ఎవరైతే అపార్థం చేసుకుంటారో వాళ్ళకి చీటి రాసి ఇవ్వాలి. కంట్రోల్ ఎట్లా చేసుకోవాలంటే మనం మనసులోకి వచ్చింది మామూలుగా చెప్పేసిన కదా, అది కొంచెం ఆగి చెప్పాలి. నేను ఆగి చెప్పిన మనసులోకి ఒక ఆలోచన వస్తుంది. అవును, వచ్చిన వెంటనే అది మాటలా బయటకు వచ్చేస్తుంది కదా, అది కొంచెం ఆగాలి. 5 నిమిషాలు 5 సెకండ్లు ఆగి అది అవసరమా లేదా ఇప్పుడు అనుకుంటే అప్పుడు కంట్రోల్ అవుతుంది. అదే నాకు ఇప్పుడు వచ్చిన ఆలోచన వెంటనే రేసా గారిని అడగడానికి కారణం ఏంటంటే మళ్ళీ ఆయన నాకు ఇలా ప్రత్యక్షంగా కలిసే అవకాశం లేదు. ఎక్కడైతే వ్యక్తిగత విషయాలు రావో 1000 గంటలు మాట్లాడుకునేం కాదు. కానీ నేను మీ మీసాల గురించి మీ బుర్ర గురించి కామెంట్ చేశాను అనుకో, అది ఇమ్మీడియట్ గా వ్యక్తిగతం అయిపోయి ఈడెవడు అసలు అంత పక్క జరుగుతుంది. ఇప్పుడు మన కుటుంబ సభ్యులు ఏం చేస్తారు, ఎవ్రీ మినిట్ వ్యక్తిగతమే అవుతున్నారు. ఇమ్మీడియట్లీ పర్సనల్ వస్తుంది. టీ కప్ ఇక్కడ ఎందుకు పెట్టావు, ఎన్నిసార్లు చెప్పాలి, వ్యక్తిగతం అయిపోయింది. అంటే నువ్వు మొన్న టవాల్ ఆడేయలేదా, కథ స్టార్ట్ అయింది. అదే అన్నారు, మనుషులందరూ దొంగ వాళ్ళు అని చెప్పేసి పనికిరాని వాళ్ళు అనేసి అంటే ఏం ప్రాబ్లం లేదు, ఎవడేవాడు ఎస్పెషల్ ఈ విజయవాడలో తెలంగాణలో అన్నారా. మీరు చెప్పే ఆధ్యాత్మికత ప్రసంగాలు కానీ అంటే ఫిలాసఫీ అంటే తత్వం, అదే ఏదో ఒక రకమైనటువంటి తత్వం గురించి కానీ ఏదైనా ఒక సిద్ధాంతం గురించి కానీ ఇటువంటి విషయాలు అన్నీ చాలా బాగా ఎక్కువ మంది వింటున్నారు. వాళ్ళందరూ మీకు కాంటాక్ట్లోకి రాకపోవచ్చు, చాలామంది మీ వీడియోలకు కనెక్ట్ అవుతున్నారు. అయితే ఇప్పుడు మీరు మొన్న పెట్టినటువంటి వీడియో ఏదైతే కుటుంబ సభ్యులతోటి మనం ఎలా వ్యవహరించాలి, నెక్స్ట్ ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇంకోటి ఏంటంటే పిల్లల్ని ఎలా పెంచాలి అనేటువంటి విషయాలు, అంటే ఇలాంటి 3 విషయాల మీద మరిన్ని వీడియోస్ చేస్తే చాలామంది ప్రజలు చైతన్యం. అంటే నా ప్రయత్నము అంటే వాక్ ఉంది, టెక్నాలజీ కూడా ఉంది. నాకు స్వతహాగా ఒక ఫ్లవర్ విరబూసినట్టు నేను మాట్లాడుతున్నా. నాకు ఏ ఎక్స్పెక్టేషన్ లేదు కాబట్టి ఇప్పుడు మనందరం కలిసాము. ఐ హ్యావ్ నో ఎక్స్పెక్టేషన్ ఇన్ మీ, అంటే అబ్సల్యూట్ ఫ్రీడంలో ఉన్నా నేను. రెండోది, దీన్ని ఒక వ్యాపారముగానో ఇది భవిష్యత్తులో మనం ఈ ఏరియాలో ఒక చోట ఇది స్టార్ట్ చేస్తాం అట్లా ఏమీ లేదు. అసలు ఉన్నది పీకేస్తాను నేను యాక్చువల్గా. అంటే నా ఐడియా వేరే ఉంది. అంటే ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఏ రివర్స్ వే. అంటే ఇక్కడ ఎంత అక్యుములేట్ చేస్తాం సార్, ఈ భూమి ఎంత ఉంది, దాంట్లో ఇది ఎంత ఉంది, దాంతో ఎందుకు అటాచ్మెంట్. అలాగని వద్దని అనట్లే. ఒకవేళ నేను క్రియేట్ చేసిన అది వ్యక్తిగతంగా మనం ఐడెంటిటీ కోసం చేస్తున్నది కాదు, ఊరికే ఒక నివాసం కోసం కట్టుకున్నది. ఆ చిన్న స్ఫురణ ఉంది. అందుకని నేను ప్రయత్నం చేస్తున్నా, కానీ ఆ ప్రయత్నంలో గొప్ప ఎఫర్ట్ ఏమీ లేదు. ఇట్లా ఆసుగా మాట్లాడుతున్నా. రెండోది, నేను జీవిస్తున్నదే చెప్తున్నా నేను. అంటే ప్రత్యక్షం కిం ప్రమాణం అంటారు కదా. ఇంకొక చిన్న విషయం, నా వ్యక్తిగతమైన విషయం ఇది. అంటే నాకు ఇప్పుడు 61 ఇయర్స్. నా 61 ఇయర్స్లో అంటే మీరు 58 ఇయర్స్లో నాకు తగిలేరు. అంటే వీడియోల ద్వారా నేను చాలా ఎక్కువ రోజు, అంటే చాలా సార్లు రోజులో 4-5 సార్లు నన్ను నేను భావించుకునేది ఏంటంటే అసలు ఈ రేసా అనేటువంటి ఒక వ్యక్తి అంటే ఒక గురువు అని నేను అదే గురువు అనుకుంటున్నాను. రేసా అనేటువంటి ఒక వ్యక్తి నాకు ఒక 20 సంవత్సరంలో తగిలి ఉంటే నా లైఫ్ వేరే కోణంలో వేరే యాంగిల్లో చాలా అద్భుతంగా ఉండేది కదా. అసలు ఇంత లేట్ ఎందుకు అయిపోయింది ఈయన రాకడా అనేటువంటిది నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం. అదే యేసు రాకడా, రీసా రాకడా అట్లా ఉంటుంది. దీనికి మీరు అంటే దీనికి ఒక జెన్ స్పిరిచువల్ ఆన్సర్ ఉంది. అంటే ఏ వర్షపు చినుకు లేదా ఏ చెట్టు నుంచి రాలిపడ్డ కాయ ఎప్పుడు పడ్డా అది రైట్ టైమే. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అట్ ద రైట్ టైం. దీనికి ఆన్సరే లేదు అంతే. కానీ మీరన్నది ఓకే, మీరంతా ఎవరెవరు అనుకుందాం. ఒకసారి మా అమ్మ నాతో అన్న మాట ఏంటంటే, అసలు నువ్వు నాకు పరిచయం ఏంటే అసలు నేను పెళ్ళే చేసుకునేది కాదని. అంటే అప్పుడు నీకెవరు ఈ విషయాన్ని తెలియజేస్తారు. అంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఈ
అంటే ఈ కృత్రిమమైనటువంటి ప్రపంచంలో ఏ గురువు కూడా ఇంత నిస్వార్థంగా, ఇంత ఫ్రీగా, ఒక వర్షం పడినట్టు, ఒక వెన్నెల కాసినట్టు, ఒక గాలి వీచినట్టు, ఒక ఇంత ప్రవాహపు స్థితిలో తన యొక్క జ్ఞానాన్ని పంచడం లేదు. యాక్చువల్గా వాళ్ళు ఏదో ఆశిస్తున్నారు ప్రజల నుంచి, అంటే భక్తుల నుంచి. సింపుల్ సార్, నేను కూడా అట్లా అయి ఉండేవాడిని. ఎందుకంటే అది లాజికల్ కంక్లూషన్ అదే. ఇప్పుడు డబ్బు వస్తే ఏం చేయాలి? వ్యాపారం చేయాలి. అందరూ అదే చేస్తున్నారు. కానీ ఒక్క వ్యక్తి చూడు ఫ్రీగా పంచుతున్నారు. అదే నేను అన్నమాట. అంటే ఆ స్ఫురణ కలగాలి. ఇంకోటి, ప్రకృతి ప్రపంచం అన్నది నాకు అర్థం కాకపోయింటే ఖచ్చితంగా నేను 2018, 19, 20లో ఒక సంస్థ స్టార్ట్ చేయడానికి మొత్తం ప్రణాళిక రాసి, దానికి ఒక బుక్ రాసి, దానికి రీసా సర్కిల్ ఫౌండేషన్ నామకరణం చేసి, ఎందుకో రిజిస్టర్ చేయలేదు అంటే అది ఇంకొంచెం టైం తీసుకుందామని వెయిట్ చేశా. లేకపోతే ఎట్లుండేది కాదు మీటింగ్. నా అదృష్టం ఏంటంటే రెండోది ఒక మార్గం, ఈ మార్గంలోకి వెళ్ళమని. నాకు నా లెక్క ఏంటంటే మా అబ్బాయి చెప్పాడు, ఈ వీడియోస్ నీకు పనికొస్తే చూడమని. అప్పుడు కనెక్ట్. ఇంకొకటి, ఇప్పుడు ఒక గురువుని చూసినప్పుడు నేను చాలా వరకు సరదాగా విమర్శిస్తాను. ఒక వ్యక్తిని చూసినప్పుడు, గురువు అనుకునేవాడిని చూసినప్పుడు, అతను చూసి ఎమోషనల్ అవ్వడంతోనే బంధం స్టార్ట్ అయింది. ఎట్లా అంటే ఏందబ్బా, నేను చెప్పిన కదా, ఎడమ చేయిని చూసినట్టు ఉండాలి. అప్పుడే నువ్వు అడగగలిగేది ప్రశ్న, అప్పుడే చర్చ జరుగుతుంది, అప్పుడే సందేహ నివృత్తి జరుగుతుంది. నువ్వు చూడగానే కన్నీరు మున్నీరు అయిపోయి గూస్ బంప్స్ వచ్చేస్తే నీ బొంద నువ్వు ఎప్పుడు అడుగుతావు? అయ్యే పని కాదు అది. రెండోది, అది ఉంటే బాగుంటుంది, చూడడానికి వీడియోల్లో జబర్దస్త్ ఉంటుంది. నువ్వు తిరుగుతూ ఇట్లా కౌలించుకుంటూ అసలు ఒకరినొకరు ముట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఎవ్వరు చేయంది ఎవరన్నా చేస్తే కొంచెం ఎమోషన్ వస్తుంది. అసలు అన్నిటి నుంచి బయటపడాలి. అసలు మీరున్నది జస్ట్ మీ పని చేసుకోవడానికి. ఈ పనికి సక్సెస్కి, ఫెయిల్యూర్కి, పేరు ప్రఖ్యాతులకి ఏ సంబంధం లేదు. ఇప్పుడు నెమ్మలి ఇట్లా ఓపెన్ చేస్తుంది, అది ఎవరి ఫోటో కెమెరాల కోసం ఓపెన్ చేస్తుంది. నాలెడ్జ్ ఈజ్ ఆల్సో లైక్ దట్. ఒకవేళ నా మాటలు మీరున్న స్థితిలో ఎక్కడున్నారో అక్కడ హాయిగా ఉండటానికి ఉపయోగపడితే అంతకుమించి దానికి ఏ సార్థకత లేదు. మీరు నా దగ్గరికి రావడమో, నేను ఏదైనా చేస్తుంటే నాకు డబ్బులు ఇవ్వడం, ఇదంతా ఇర్రెలెవెంట్, అవసరమే లేదు. అయినప్పటికీ ఎంతో సహాయం జరుగుతుంది, అదే చూస్తున్నా. ఇప్పుడు అయినా వద్దన్నా ఎవరో టీ ఇస్తారు, దట్ ఈస్ ఎనఫ్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, ఫైనాన్షియల్ డిపెండెన్సీ ఉండకూడదు అనేటువంటి విషయంలో మీరు ఒక 2-3 వీడియోలు చేశారు, 4-5 వీడియోలు చేశారు. చాలా మంచి సమాచారం అయితే అందులో ఉంది. అంటే దాని మీద ఇంకా మంచి ఎలాబరేట్గా ఏదైనా చేస్తాను. నేను పుస్తకం అంటే ఎంత చెప్పినా అర్థం కాదు కాబట్టి నేను పుస్తకాలు కూడా రాద్దామని అనుకుంటున్నా. ఇప్పుడు కూడా ఒక బుక్ రాస్తున్నా. తేజ గారు, మీరు ఏదైనా ప్రశ్న? ఆయనకి ఏ ప్రశ్న లేవు. మీ సమక్షంలోకి వస్తే ఆటోమేటిక్గా ప్రశ్నలు పడిపోతాయి. ఊరికే ప్రయాణంలో ఉండి రాస్తున్నా, పేరు పెట్టలేదు. ఉదయం మీరు లక్ష్మి గారు దగ్గర అక్కడ వీడియో చేశారు, ఆవిడ ఒక కుటీర పరిశ్రమ పెట్టారు. అవును, చాలా ఎక్సలెంట్, చాలా బాగుంది. అట్లా ఉండాలి మనుషులంటే. ఏదో పని. సో బిజినెస్ని బిజినెస్గా చేయాలి, ఆధ్యాత్మికతని బిజినెస్గా చేయని అవసరం లేదు. అంటే నువ్వు దాన్ని అడ్డు పెట్టుకొని ఒక సామ్రాజ్యాన్ని సృష్టించవచ్చు. ఎందుకంటే కంటికి కనపడిన వస్తువు ఆనందాన్ని నమ్ముతా. ఇప్పుడు గానుగుననుకో గుర్తుపట్టవచ్చు, స్మెల్ చూసి ఆనందాన్ని ఎట్లా గుర్తుపడతావు? నువ్వు ఫూల్ చేసినా కూడా ఒక రకమైన ఆనందం కలుగుతుంది. ఇప్పుడు నువ్వు అందంగా ఉన్నావు అని ఒక అబ్బాయి అమ్మాయిని పోగొడితే ఆనందపడుతుంది, అబద్ధమే కదా అది. సో చలో వాక్ చేద్దాం అట్లా. పాట మీరు పాడండి. నేను పాడను, నువ్వు పాడు. నాకు ఇప్పుడు ఇంతసేపు పాడింది పాటే, జస్ట్ ప్రోజ్ అందరు.